హలో సినీ లవర్స్, వెల్కమ్ టు చిత్రలహరి మీడియా. నార్మల్గా ఒక కొత్త సినిమాకి టికెట్స్ దొరకపోవడం చూసాం, కానీ ఒక ఫ్లాప్ సినిమాని రిలీజ్ చేసినప్పుడు టికెట్స్ దొరకపోవడం ఫస్ట్ టైం చూశాను భయ్య. ఆ మూవీ ఏంటో ఈరోజు ప్రతి తెలుగు వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. అండర్ రేటెడ్ పదం వినగానే అందరికీ గుర్తొచ్చే ఫస్ట్ మూవీ మన మహేష్ కలేజా. ఎస్, ఇది రివ్యూ కాదు. మూవీ వచ్చిన 15 ఇయర్స్ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన కలేజా మూవీ అప్పుడు ఫ్లాప్ టాక్ నుండి ఇప్పుడు రిలీజ్ సెలబ్రేషన్ వరకు అయిన జర్నీ గురించి, ఇంక్లూడింగ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఈ మూవీ ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు ఎలా అనిపించిందో, ఇన్నేళ్ల తర్వాత రిలీజ్ ఎలా అనిపించిందో ఫ్యాన్స్తో షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. కాబట్టి వీడియో ఎండ్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఎమోషనల్గా వారం ముందు నుండి ప్లాన్ చేస్తున్న వీడియో ఇది. కాబట్టి ఈ వీడియోకి అట్లీస్ట్ మన మహేష్ ఫ్యాన్స్ నుంచి అయినా సరే ఒక 5K లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, కొట్టేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది మ్యాటర్. ముందుగా ఈ మూవీ రిలీజ్ టైం గురించి చెప్పాలంటే 2006లో వచ్చిన పోకిరి నుంచి స్టార్ట్ చేయాలి. పోకిరి సెన్సేషన్ తర్వాత అసలు బాబు ఫామ్ మామూలుగా లేదు. నెక్స్ట్ ఏం చేస్తాడా, ఎలాంటి మూవీస్ చేస్తాడా అనే ఎగ్జైట్మెంట్ అందరిలోనూ వచ్చేసింది. బట్ సైనికుడితో మళ్ళీ డిజాస్టర్. సర్లే, పోకిరి లాంటి హిట్ తర్వాత మనమే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నామని సరిపెట్టుకున్నాం. తర్వాత అతిథి, యూటీవీ ప్రొడక్షన్స్, బాబు కొత్త స్టైలిష్ లుక్, సురేందర్ రెడ్డి లాంటి యాక్షన్ డైరెక్టర్, మళ్ళీ పోకిరి లాంటి హిట్ గ్యారంటీ అనుకున్నాం. కానీ దానికన్నా సైనికుడే బెటర్ అనిపించింది. అంతే, అక్కడి నుంచి ఏమైందో కరెక్ట్గా గుర్తులేదు, కానీ బాబు చాలా సంవత్సరాలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఈ గ్యాప్లో మేము 8th క్లాస్ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసాం. ఎగ్జామ్స్, కాలేజ్ లైఫ్, వేరే హీరో మూవీస్, వీటి వల్ల మా బ్యాచ్ అంతా మహేష్ బాబు ఫ్యాన్స్ అన్న విషయం కూడా మర్చిపోయాం. అప్పుడు వచ్చింది ఒక అప్డేట్, మహేష్ బాబు మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు, అది కూడా మోస్ట్ స్టైలిష్ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్తో అని. అతడు కాంబో మళ్ళీ రిపీట్ అవుతుంది అనగానే ఇంకా ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. బట్ రిలీజ్ అయ్యే రోజు వరకు చాలా అడ్డంకులు, రిలీజ్ పోస్ట్పోన్మెంట్స్, బడ్జెట్ ఇష్యూస్, లో ప్రమోషన్స్, టైటిల్ గురించి కూడా ఎవరో కేసు వేయడం, ఈవెన్ సాంగ్స్ కూడా ఫస్ట్ టైం ఒక సాంగ్ని ఆడియో లాంచ్ పెట్టకుండా రేడియో మిర్చి ఎఫ్ఎంలో సర్ప్రైజింగ్గా లాంచ్ చేశారు. అదే ఆ మూవీలో వన్ ఆఫ్ ది మేజర్ సాంగ్ అయిన ఓం నమః శివాయ సాంగ్. ఇలా చాలా అసంతృప్తిగా, ఎక్స్పెక్టేషన్స్ చాలా తక్కువ పెట్టుకుని రిలీజ్ అయింది మూవీ. సరేలే, ఇన్నాళ్ళకి బాబుని మళ్ళీ స్క్రీన్ మీద చూస్తున్నాం, ఎలా ఉన్నా చూద్దాం అని థియేటర్కి వెళ్ళి కూర్చున్నాం. రావు రమేష్ గారి సీన్తో మూవీ స్టార్ట్ అయ్యి ఏదో దేవపుత్రుడు టైప్లో హీరో క్యారెక్టర్ని ఎలివేట్ చేసి మళ్ళీ ఏదో రాజస్థాన్ ఫైట్ చూపించి అలా ఏదో కన్ఫ్యూజ్ స్టేట్లో ఉండగా అప్పుడు వస్తుంది బాబు నోటి నుంచి ఫస్ట్ డైలాగ్. దీనమ్మ నేల నుంచి వచ్చానేటి, రాత్రి పడుకునేటప్పుడు నేల పైన పడుకున్నాను భయ్య. అంటే పొద్దున నేల మీ మీదకి వస్తుందంటారా? దీనబ్బా ఊరు ఇక్కడ తిరిగితే పోతాం అనుకున్నాను, కానీ పడుకుంటే కూడా పోతాం ఇప్పుడే తెలిసింది భయో. నిజం చెప్తున్నా, ఆ మూమెంట్లో నాకు తగిలిన షాక్ అంతా ఇంత కాదు భయ్య. మహేష్ బాబు ఏంటి ఇలా మాట్లాడేస్తున్నాడని ఒక 15 మినిట్స్ వరకు షాక్ నుండి బయటికి వద్దాం అనుకుంటున్నా, కానీ కుదరట్లే. ఎందుకంటే బాబు డైలాగ్ టైమింగ్ అలా ఉంది, మరి గ్యాప్ ఇవ్వట్లే. ఆ ఎటకారం, పంచులు, స్లాంగ్లు ఇవన్నీ అసలు మహేష్ బాబులో చూసిందే లేదుగా లాస్ట్ 7 ఇయర్స్గా. అంతవరకు సీరియస్గా 1 లైనర్స్ మాత్రమే చెప్పే మహేష్ బాబు 3 ఇయర్స్ గ్యాప్ తీసుకుని మరీ వస్తున్నారంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు అనుకున్నా. కానీ ఫస్ట్ హాఫ్ చూసాక ఎక్కడో తేడా కొట్టింది. ఏంటి అల్లరి నరేష్ లాంటి కామెడీ హీరోకి పడాల్సిన సీన్స్ అన్నీ మహేష్ బాబు మీద ట్రై చేస్తున్నారు ఏంటా అని. స్క్రీన్ ప్లే కూడా చాలా కన్ఫ్యూజ్ అనిపిస్తుంది. సునీల్కి ఫ్లాష్ బ్యాక్ చెప్తూ ఆ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే, అందులో కూడా అప్పట్లో అర్థం కాని జోక్స్, ఫైట్ స్టార్ట్ అయినా కూడా దాన్ని ఫైనల్గా కామెడీగా ఎండ్ చేయడం, అనుష్కతో వచ్చే ట్రాక్ అయితే అది లవ్వా, క్రషా, లేకపోతే ఇంకేదైనా, ఇలా చాలా కన్ఫ్యూజ్ చేసి అసలు బాబు రాజస్థాన్ ఎందుకు వచ్చాడో చెప్పడానికి ఆల్మోస్ట్ 40 మినిట్స్ తీసుకున్నారు భయ్య. ఫస్ట్ హాఫ్ ఇలా అయింది అనుకుంటే సెకండ్ హాఫ్లో దేవుడు కాన్సెప్ట్, నేను దేవుడిని ఏంటే అనే క్వశ్చన్ మూవీలో ఉన్న మహేష్కే కాదు, ఆడియన్స్గా మనకు కూడా అలాగే అనిపించింది. అది క్లియర్ చేయడానికి ఒక ఫిలసాఫికల్ సీన్, తర్వాత రియలైజేషన్, తర్వాత విలన్ని చంపడం అయిపోయింది. ఇప్పుడు ఇది యాక్షన్ సినిమానా, కామెడీ సినిమానా, ఫ్యాంటసీ సినిమానా, ఫిలసాఫికల్ సినిమానా, ఎలా తీసుకోవాలి దీన్ని, ఏ జోనర్లో తీసుకోవాలి ఈ సినిమాని అనే కన్ఫ్యూజన్లో ఉండిపోయాం. అప్పుడు మొదలైంది అసలు కథ. ఒక మహేష్ బాబు డైహార్డ్ ఫ్యాన్ ఉన్నాడు. మూవీలో సిద్ధా క్యారెక్టర్కి విత్తనంలో చెట్టు కనిపించినట్టు ఆ ఫ్యాన్కి మూవీలో ఒక కొత్త తెలుగు సినిమా కనిపించింది. జానర్ అనే ఫార్మెట్ని పక్కన పెట్టేసి ఇది కథ కొత్తదనం అంటే అనే ఆలోచన పుట్టింది. అంతే, ఆ ఒక్కడే ఇంకో ఇద్దరికి ఆ మూవీ గురించి చెప్పి మూవీ తనకెలా అర్థమైందో చెప్పాడు. సినిమాలో పైకి ఎక్స్పోజ్ చేయకుండా చూపించిన కొన్ని విషయాల్ని వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. కాలం మారింది, ఆ సినిమాని అర్థం చేసుకున్న వాళ్ళు వేలల్లో పెరిగి యూట్యూబ్లో ఆ మూవీని డీకోడింగ్ చేసి త్రివిక్రమ్ గారు చెప్పాలనుకున్న సారాంశాన్ని మరింత క్షుణ్ణంగా చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే టీవీలో కూడా చాలాసార్లు టెలికాస్ట్ అవడంతో జనాలకి సినిమా మరింతగా అర్థమైంది. అలా స్లోగా కలేజా అంటే అండర్ రేటెడ్ కాదు, ఒక మిస్అండర్స్టూడ్ ఫిల్మ్ అని అర్థమైంది. ఈ సినిమాకి త్రివిక్రమ్ గారి మాటలు ఎంత పవర్ఫుల్గా ఉంటాయో మణిశర్మ గారి బీజిఎం కూడా అంతకి డబుల్ ఉంటుంది. ఇప్పుడంటే బీజిఎం అంటే తమన్ లేదా అనిరుద్ధ్ అని ఫిక్స్ అయిపోయి అలాగే బ్రతికేస్తున్నాం, కానీ ఆ టైంలో ది రియల్ ఓజీ కైండ్ ఆఫ్ బీజిఎం ఇచ్చేది మణిశర్మ గారు ఒక్కరే. స్టార్ హీరోస్కి అతను ఇచ్చే ఎలివేషన్స్కి బట్టలు చింపుకునే వాళ్ళు థియేటర్లో.
కాలేజీ టైంలో కూడా ఇప్పుడున్నంత డాల్బీ సిస్టమ్స్ లేవు కాబట్టి మాకు కూడా పెద్దగా ఏమి అనిపించలేదు మూవీలో బీజిఎం. బట్ ఇప్పుడు 2025 ఈ రోజు రిలీజ్కి మూవీలో ఇంటర్వెల్ సీన్ అప్పుడు వచ్చే బీజిఎంకి ఈ డాల్బీ సిస్టంలో వింటుంటే ఉంది భయ్య, గూస్ బంప్స్ కాదు, నరాల్లో కరెంట్ ఎక్కించినట్టు అనిపించింది. ఊహించలేదు కదా మనం కూడా ఒక ఫ్లాప్ సినిమా రిలీజ్ అవుతుంది, దానికోసం అడ్వాన్స్ బుకింగ్స్ సెలబ్రేషన్స్ చేస్తామని. మనం మారుతాం కానీ సినిమా మారదు. అప్పుడు అదే సినిమా, ఇప్పుడు అదే సినిమా. మనం అర్థం చేసుకోకుండా వదిలేసిన అదే సినిమా మళ్ళీ అలాగే మన కోసం వచ్చింది. మూవీని ఎంజాయ్ చేస్తూ బయటకు వచ్చేటప్పుడు నాకు ఒకటే అనిపించింది, క్లైమాక్స్లో రావు రమేష్ గారు అన్నట్టు అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు, జరిగిపోయాక గుర్తించాల్సిన అవసరం లేదు. బట్ యాదృచ్ఛికంగా ఆ మాట ఈ మూవీకే అప్లై అయింది ఏంటో అనుకుంటున్నా. 2010లో దీని వాల్యూ ఏంటో మనకు తెలియదు. తెలుసుకునే టైంకి ఈ కాన్సెప్ట్ చాలా మూవీస్ వచ్చేసాయి. అఫ్కోర్స్ అవన్నీ కలేజా దరిదాపులకు కూడా రాలేదనుకోండి. సో నాకు అనిపించింది ఏంటంటే, ఇలా 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత ఇలాంటి మూవీస్ని గుర్తించడం కన్నా లాస్ట్ 5 ఇయర్స్గా మనం అన్ని రకాల మూవీస్ని చూసే విధానం కూడా మారింది. కాబట్టి ఇలాంటి కొత్త కంటెంట్ని మనం వెంటనే ఆదరిస్తే టీఎఫ్ఏ ఫ్యూచర్ బాగుంటుంది. రిలీజ్ల హవా పోయి మళ్ళీ వారానికి ఒక కొత్త సినిమా వచ్చి సెలబ్రేట్ చేసుకునే రోజులు వస్తాయని కోరుకుంటున్నా. దట్స్ మై ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ మహేష్ ఫ్యాన్ గైస్. హోప్ అందరికీ ఆ కాలేజీ డేస్ గుర్తొచ్చి ఈరోజు రిలీజ్ని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. ఒక నిమిషం ఇంత చెప్పినందుకు కొంచెం ఆ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట కొట్టాయిరా ప్లీజ్. థ్యాంక్ యూ గైస్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.